హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కల్పన. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు అయిపోతుంది, హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది వచ్చైతే నిజంగా మొక్కలకి చాలా బూస్టర్ అని చెప్పొచ్చు. ఇది ఒక్కసారి చేసి ఇవ్వండి, ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. కొబ్బరి ముక్కలు, ఆలు, ఈ ఫర్టిలైజర్ నిజంగా అమేజింగ్ అని చెప్పాలి. చాలా హెల్ప్ అవుతుంది. అధికంగా పొటాషియం అనేది ఆలు తొక్కల్లో కానీ ఏదైనా పాడైపోయిన ఆలు ఉన్నా కూడా ఇట్లా కట్ చేసుకోండి. అలాగే పచ్చి కొబ్బరి ఏదైతే ఉందో కూడా అది కూడా మిక్సీ చేసి ఇది బాగా ఫైన్ పేస్ట్ చేసి ఇవ్వచ్చు. లేదంటే కొంచెం బరకగా పేస్ట్ అయినా సరే వడకట్టుకొని ఇవ్వండి. మీకు ఎట్లుంటే అట్లా వాటర్ పోసుకొని పేస్ట్ చేస్తే మొత్తం పేస్ట్ అయిపోతుంది, వాటర్లో కలిసిపోతుంది. నేనైతే మెత్తగా పేస్ట్ చేసుకున్నాను, ఆ తొక్కలో కూడా అసలు వడకట్టకుండా. ఇలా వేసుకొని ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. మంచి బెల్లం పొడి ఇది. ఇందులో బెల్లం పొడి కూడా యాడ్ చేశాను. నిజంగా చాలా అల్టిమేట్ అని చెప్పొచ్చు ఈ ఫర్టిలైజర్. నిజంగా ఇది 2 బకెటెడ్ వాటర్ తీసుకున్నాను. ఇంత మెత్తగా చేసుకున్నాను నేను. ఎక్కడైనా మెత్తగా గ్రైండ్ అవ్వకపోతే ఏమైనా ముక్కలు అట్లా మిగిలితే తీసి పక్కన పెట్టాను. కానీ మొత్తం వాటర్లో కలిసిపోయింది, అసలు ఎక్కడ కూడా మనకు ఏం కనపడలేదు. అసలు వాటర్లో కంప్లీట్గా కలిసిపోయింది. ఒక ముక్క అది కొంచెం అవ్వకపోతే అది తీసి పక్కన పెట్టాను అంతే. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా చూడండి వాటర్లో ఎట్లా కలిసిపోయిందో. ఇలా కలిసిపోయే విధంగా మీరు చేసేసుకొని ఇట్లా మొక్కలకైతే ఇవ్వండి. మొత్తం కూడా ఒకసారి మొత్తం ఇట్లా పైకి కిందికి వాటర్ చేసేసుకొని, ఇది వచ్చేసి ఏ మొక్కలైనా సరే మీకు పూల మొక్కలు, గులాబీ కావచ్చు, చామంతి కావచ్చు, మందార కావచ్చు, ఈవెన్ మల్లెపూలు కావచ్చు, సన్నజాజులు కావచ్చు, విరజాజులు, ఇలాంటి వాటికి, అలాగే పూల మొక్కలు అన్నిటికీ, వెజిటేబుల్ మొక్కలు అన్నిటికీ ఇవ్వచ్చు. ఇందులో పొటాషియము, కాల్షియం, మంచి పోషకాలతో కూడిన కొబ్బరి పాలు ఏదైతే ఉందో కూడా అది కూడా చాలా హెల్ప్ అవుతుంది. నేను ఇంతకుముందు కూడా కొబ్బరి నువ్వులతో కూడా ఒక ఫర్టిలైజర్ చేశాను. అది వీడియో ఉంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నిజంగా ఇలాంటివి ఒక్కసారి చేసి ఇచ్చారనుకో అసలు ఎంత చక్కటి పోషకాలు అందుతాయంటే మొక్కలకి. అసలు ఇవి అన్ని మొక్కలు అయితే నాకు ఈ వారం అంతా బీభత్సంగా ఎండలు చూడండి. నిన్న ఇంకా సండే రోజు నాకు కుదరక పైకి వెళ్ళలేదు. నిన్న ఒక్కరోజు వాటర్ అనేది చేయలేదు. నేను వాటర్ చేయకపోవడం వల్ల చూడండి మొక్కలు అయితే ఎంత వడిలిపోయినాయి అంటే అసలు ఘోరంగా వడిలిపోయినాయి అసలు చెప్పాలంటే. ఇక్కడ చూడొచ్చు. అందుకే ఈరోజు అయితే నేను ఈ బూస్టర్ అయితే ఇస్తున్నాను. నిజంగా మొక్కలకి ఇది ఒక బూస్టర్ అనే చెప్పొచ్చు. ప్రతి ఒక్క మొక్కలకు ఇవ్వచ్చు ఇది. నేను 2 బకెట్లలో కలుపుకున్నాను, ఇంకా వాటర్ యాడ్ చేస్తూనే ఉన్నాను, ఎందుకంటే నా మొక్కలు అన్నిటికీ సరిపోవాలి కాబట్టి. ఇది నాకు ఒక ఆలు అనేది ఇంట్లో పాడైపోయి ఉండే, ఇంకా పాడైపోయి ఉన్న ఆలుని నేను బయట పడేయకుండా ఇంకా అది వాటి తొక్కలు, మీ దగ్గర తొక్కలైనా పట్టుకోవచ్చు, లేకపోతే ఆలు పాడైపోయినా అట్లా పట్టుకోవచ్చు. అందులో బెల్లం ఖచ్చితంగా వేయండి. మీ దగ్గర కొబ్బరి ఉంటే ఖచ్చితంగా వేయండి. నేను కొబ్బరి అనేది నా దగ్గర ఉంది కాబట్టి వేశాను. కొబ్బరితో కూడిన ఫర్టిలైజర్ నిజంగా చాలా మంచిది. నేను చాలా చేశాను కొబ్బరితో. చాలామంది అప్పట్లో అయితే అది నాకు ఒక 50K కూడా పోయింది, అంత రీచ్ అయింది ఆ వీడియో. దానికి హెల్ప్ కూడా చాలా అవుతుంది మొక్కలకి. అందుకే నేను ప్రతిసారి ఇస్తాను, ఇయర్లీ 2-3 టైమ్స్ అయినా చేస్తాను. మనకు కొబ్బరి అనేది మనకు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు మనకి ఏదైనా పండగలకు వచ్చినప్పుడు కొడతాం కదా ఇంట్లో, దాంట్లోనే చిన్న ముక్క కట్ చేసి వేసామనుకో సరిపోతుంది. చాలా అంటే అందులో చాలా గుడ్ ప్రోటీన్ అనేది ఉంటుంది ఈ కొబ్బరిలో కూడా మంచి. ఇందులో కూడా మనకు అంటే పొటాషియం దొరుకుతుంది ఇందులో కూడా. ఇంకా మీ దగ్గర ఒకవేళ ఇది అరటిపండు తొక్కలు ఉంటాయి కదా, వాటిని కూడా మిక్సీ బట్టి ఇవ్వచ్చు. అందులో కూడా పొటాషియం అనేది అధికంగా ఉంటుంది. రాగి పిండిలో కూడా పొటాషియం అనేది ఖచ్చితంగా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది నేను మార్నింగ్ 10:30కి ఇచ్చాను. మొక్కలు ఆల్రెడీ చాలా వడిలిపోయినాయి. నేను ఒక్కరోజు వాటరింగ్ చేయలేదు, మొన్న ఈవినింగ్ చేశాను, సాటర్డే ఈవినింగ్ చేశాను, సండే చేయలేదు. చూడండి ఎండలకు ఎట్లా అయిపోయిందో. అందుకని చెప్పేసి 10:30కి ఇచ్చాను. మళ్ళీ ఈవినింగ్ కూడా ఇవ్వాలి, ఎందుకంటే అంత ఘోరంగా కొడుతున్నాయి ఎండలు. ఒకవేళ నేను ఒకరోజు స్కిప్ చేయడం వల్ల ఇట్లున్నాయి. అందుకే నేను వెంటనే ఈ అధిక ప్రోటీన్ ఉన్న ఈ ఫర్టిలైజర్ అయితే ఇచ్చాను. చూడండి లాంగ్ సైజ్ బీరకాయ ఎంత లాంగ్ ఉందో చూసారు కదా, ఎంత పొడవు ఉందో. ఆర్గానిక్ బీరకాయ, ఎటువంటి మందులు కొట్టని ఈ బీరకాయ చూడండి ఎంత బాగుందో. ఇంకా నిన్న వెళ్ళలేదు కదా, చాలా ఫాలినేట్ చేసేటివి ఉండే, కానీ నేను చేయలేదు కదా, అవి కాయలుగా మారు. చేసుంటే బాగుండేది కానీ వెళ్ళలేదు.
చూడండి 2 బీరకాయలు ఎంత చక్కగా వచ్చినాయో. అది కొంచెం చిన్నగా ఉంది కదా, అది రేపు కట్ చేద్దామని వదిలేసా. బెండకాయలు సీజర్తో కట్ చేస్తేనే చక్కగా వస్తాయి, లేదంటే మనం గట్టిగా లాగిననుకో చెట్టే వచ్చేస్తుంది. కొన్ని ఏమో వెంటనే వస్తాయి, కొన్ని ఏమో అస్సలు రావు, కొన్ని ముదిరిపోతున్నాయి అని చెప్పేసి మొన్న కూడా ఒక 2-3 కోసా, అదేం తీయలేదు ఆ రోజు. ఇంక ఈరోజు ఒక 4-5 ఉన్నాయి బెండకాయలు, ఇక కోసాను మళ్ళీ. ఎందుకంటే బెండకాయలు ముదిరిపోతాయి కదా, అందుకే ఎన్ని వస్తే అన్ని కోసేయడమే. కొంచెం ఒక వారం ఆగితే కనీసం కోసినప్పుడల్లా ఒక 1/2 kg అయినా వస్తాయి. ఇంకా కొన్ని మొక్కలు ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ పిందె ఉంది, కొన్ని ఏమో ముందు పూసినాయి కాయలేని. ఒక్కసారి బెండ మొక్క కాయడం జరిగిందంటే ఇంకా కాస్తానే ఉంటుంది, అంత బాగా వస్తాయి బెండకాయలు. ఇంకా నేను బెండ సీడ్స్ వేసుకుందాం అనుకున్నాను కానీ 3 టబ్లు కొన్నాను, కానీ అది అసలు ఎప్పుడు పెట్టడానికి కుదరట్లేదు. ఇంకా పెట్టాలి ఖచ్చితంగా. చూడండి బెండ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగా వచ్చినాయి అసలుకి ఫ్లవర్స్ అయితే. ఇంకా 4 బెండకాయలు, 1 బీరకాయ అయితే కోసాయి ఈరోజు. ఇట్లా మన క్రాప్ దశలో ఉన్నాయి, పూల దశలో ఉన్నాయి కాబట్టి ఇది ఒక్కసారి చేసేసుకొని ఇవ్వండి మీ మొక్కలకు. నిజంగా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుందని చెప్తాను నేనైతే. ఇక్కడ కూడా చూడండి క్రీపర్ రోజు అయినా మొన్న చాలా కోసాను. ఇంకా మొగ్గలు నిన్న పూసినట్టున్నాయి, నిన్న అసలు నేను గార్డెన్లోకే వెళ్ళలేదు కదా, నిన్న బ్లూమ్ అయిన పువ్వులు చాలానే. ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా వచ్చినాయి పువ్వులు అయితే. ఇలా అయితే ఇంకా ఇది చూడండి ముద్దగా భలే ఉంది అసలు. అయితే వాటర్ చేయలేదు కాబట్టి వడలిపోయి కిందికి డౌన్ అయినాయి అవి, అసలు పైకి తలెత్తట్లేదు. వాటరింగ్స్ నిన్న చేయలేదు కదా, ఎండలు ఫుల్ కొడుతున్నాయి కాబట్టి. ఇప్పుడు ఎండలు ఫుల్ కొడుతున్నాయి కాబట్టి మనకు లిక్విడ్ రూపంలో ఇచ్చుకోవడమే బెటర్, ఎందుకంటే వాటరింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి కాబట్టి. ఇంకా నేను ఇచ్చిన 1 అవర్ తర్వాత మంచిగా సెట్ అయినాయి. ఇవి రేపు కోస్తాను, కోసినప్పుడు మీకు చూపిస్తాను. కలర్ఫుల్గా భలే పూసినాయి. ఇక్కడ చూడండి చామంతులు, ఇవన్నీ కూడా ఒక్కరోజు వాటర్ చేయకపోతే ఎట్లయినాయో. ఎండ కూడా అసలు 10:30కి ఎంతగానో ఎండొస్తుందంటే అసలు ఘోరంగా ఎండొస్తుంది. ఇంకే కొన్ని ఈ క్రీపర్ రోజు కూడా కోసుకొని వచ్చాను. అలాగే తిక్కు కలరు కనకాంబరాలు చూడండి ఎంత బాగా పూసిందో. ఎక్కువ కనకాంబరాలు సమ్మర్లోనే అనుకుంటాం కదా, కానీ ఇప్పుడు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఈ మధ్య అసలు మీకు కనకాంబరాలు చూపించట్లేదు కదా, బాగా వస్తున్నాయి. అలాగే ఈవినింగ్ నేను ఇది ఈవినింగ్ టైం చూడండి మొగ్గలు ఎన్ని ఉన్నాయో. కాస్త నైట్ అయిన తర్వాత మాత్రం పువ్వులు అయితే పూసాయి, అది కూడా చూపిస్తాను. నిజంగా పారిజాతం పూలు అయితే ఈరోజు ఎక్కువ నేను గార్డెన్లో పువ్వుల కంటే ఈ పారిజాతం పూల కోసం నేను పొద్దున కిందకి వెళ్తున్నాను. కాకపోతే ఆ టైంలో ఇంక నేను ఏం తీయట్లేదు, కింద రాలిపోయినాయే మనం పారిజాతం పూలు అనేది తీసుకోవాలి. ఇది చూడండి మొగ్గలు, ఇది ఈవినింగ్ టైము ఎంత బాగున్నాయి చూడండి మొగ్గలు, చాలా అసలు. ఇంకా అటు సైడ్ పోయింది చెట్టు అనేది మొత్తం. దీన్ని కింద ఉన్నవన్నీ కట్ చేసి అదొక్కటి ఉంచాలనిపించింది నాకైతే. ఇంక ఇది 8:30 అప్పుడు నైటు. ఎంత బాగా ఎంత సువాసన భరితంగా ఉంటుందండి ఈ పువ్వులు, నిజంగా అసలు ఎంత మంచి సువాసన, అసలు చాలా బాగుంటుంది పారిజాతం స్మెల్ అయితే. కానీ అవి చెట్టు మీద నుంచి అస్సలు కోయకూడదు, కింద పడ్డప్పుడే నేలకు తాకినప్పుడే వాటిని పూజకు పెట్టాలి అంట. ఇట్లయితే ఇక్కడ కూర్చోండి, ఇవన్నీ కూడా ఆ చెట్ల మధ్యలోనే పడతాయి, ఇవి మనకు దొరకవు. అటు సైడ్ లోపలికి ఇంకటు ఉంటుంది. ఇది కొంచెం ఇటు సైడ్ ఉంటే బాగుంటుంది, గేట్ సైడ్ ఉంటే గేటు ముందు పడింది అనుకో మనం పొద్దున తీసుకోవచ్చు, లేదంటే మనం కొమ్మలు ఇటు కట్టుకుంటూ ఇటు సైడ్ పడతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో ఉండే ఆలు తొక్కలు కానీ, బనానా తొక్కలు కానీ, ఇట్లా వేస్ట్ అయిపోయిన ఆలుగడ్డలు కానీ, కొబ్బరి కొంచెం బెల్లం వేసి 3 కలిపి పేస్ట్ చేయండి. మీ దగ్గర కొబ్బరి వేరే టైం ఉంటే ఆలు లేకపోయినా కొబ్బరితో అయినా, కొబ్బరి పేస్ట్తో కూడా ఫర్టిలైజర్ చేయొచ్చు, అది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇట్లా ఫైన్ పేస్ట్లా చేసి వాటర్లో డైల్యూట్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి. ఇది మాత్రం మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది చేస్తాను. ఇట్లా ఇందులో చేసేటప్పుడు కొంచెం బెల్లం కూడా యాడ్ చేయండి. కొన్ని వాటర్ వేసి చేశారనుకో పైన పేస్ట్ అవుతుంది వాటర్ వేయడం వల్ల. ఇలా కొంచెం అయితే నేను బెల్లం యాడ్ చేసి పేస్ట్ చేశాను. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో అయితే చూడండి.